ప్రభు పేరిట అందరికీ నిండు మనస్సున హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ ప్రశస్త రాత్రి ఈ గుడారాల పండుగలో పాల్గొన్న మన ఒక్కొక్కరిని సర్వశక్తిగల దేవుడు చేతులెత్తి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. కొన్ని మాటలు క్లుప్తంగా దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొన్ని మాటలు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని ఎవరైనా చదివి వినిపిస్తారు? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 2వ వాక్యం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడును ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడను లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియూ లేదు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఎవరండి చెప్పండి? మనం ఆరాధిస్తున్న దేవుడు, నోరు తెరిచి అందరూ చెప్తామా? పరిశుద్ధుడు. చెప్పండి, పరిశుద్ధుడు. చెప్పాలి, పరిశుద్ధుడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. దేవా, నీవు తప్ప మరి ఏ దేవుడను లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. ఆయనే ఆశ్రయదుర్గం, ఆయనే పరిశుద్ధ దేవుడు. ఆయనకు సాటి అయిన దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరు. ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఎందరో దేవదేవుళ్ళు, దేవతలను చెప్పుకునే వాళ్ళు ఎందరో ఉండొచ్చు. ఆయా సందర్భాల్లో మనుషుల్నే కొందరు దేవతలుగా, దేవుళ్ళుగా చేస్తారు. ఆ వ్యక్తి వల్ల మేలు పొందాము గనుక, ఆ నాయకుడు మేలు చేశాడు గనుక, ఆ నాయకుడు ఆ దేశానికి మంచి చేశాడు గనుక, ఆ నాయకురాలు ఆ దేశానికి మంచి చేసింది గనుక, ఆ తల్లి ఆ ఊరికి మంచి చేసింది గనుక ఆ ఊరి వారు ఆమెను ఒక దేవతగా మార్చేస్తారు. ఆ దేశపు వాళ్ళు ఆ నాయకుడిని దేవుడిగా కొలుస్తూ ఉంటారు, దేవుడిగా చేసేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రియులరా, అనేకులు నేనే దేవుడని చెప్పుకునే వాళ్ళు ఎందరో ఉండొచ్చు. నేనే దేవుడని, నేనే దేవతని చెప్పుకునే వాళ్ళు ప్రపంచంలో ఎందరో ఉండొచ్చు. కానీ ప్రేమైన వాళ్ళరా, మనం ఆరాధిస్తున్న దేవుడు నేను ఉన్నవాడును అనువాడును. ఆయన పేరు యెహోవా. ఆయన వంటి పరిశుద్ధ దేవుడు ఈ సృష్టిలో ఒక్కడు లేడు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్తాం గట్టిగా, గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా. నీ వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. హన్నా చేసిన ప్రార్థన, హన్నా చేసిన ఆరాధన, సంతానం లేకుండా సతమతం అవుతూ, నిందలు అనుభవిస్తూ, శ్రమల మధ్యలో కొనసాగించబడుతూ, మనుషుల చేత బాధించబడుతూ, ఫలము లేక, ఫలభరితమైన జీవితం లేక కలత చెందుతున్న హన్నాని దేవుడు దర్శించి, హన్నాకు దేవుడు తన వాక్కునిస్తే, ఆ వాక్కును వాగ్దానంగా తీసుకొని ఆమె ప్రార్థిస్తే, దేవుడు ఆమెకి గర్భఫలాన్ని ప్రసాదిస్తే, ఆ పుట్టిన కుమారుని దేవుని సన్నిధికి తీసుకొచ్చి సమర్పించి, ఆమె దేవుని సన్నిధిలో పాడుతున్న శ్రేష్టమైన కీర్తన ఈ కీర్తన అంటది, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు. యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద సంచరిస్తున్న దినాలు ఆయన ఇలా అంటారు కదా, నాలో పాపం చూపించగలుగుతారా? నాలో పాపం ఉందని మీరు చూపించగలుగుతారా? చెప్పగలుగుతారా? యేసయ్య మాటలు పరిశుద్ధమైనది. యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర పవిత్రమైనది. యేసయ్య చరిత్ర సుచరిత్ర. ఆయనలో పాపం లేదు. పాపము లేని పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన చరిత్రకు మసిపూయాలని, ఆయన మీద నింద వేయాలని, ఆయన నామాన్ని దూషించి ఆయనకి వ్యతిరేకంగా ఎందరో లేచారు. ఆయన చరిత్రను పాడు చేయాలని ఎందరో లేచారు. వాళ్ళకి చరిత్ర లేకుండా పోయిందండి.
మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చెప్దాం. పరిశుద్ధుడు, చెప్పండి, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు, మన యేసయ్య పరిశుద్ధుడు. ఆయన ఎంత మాత్రం పాపం లేదు. పరలోకంలో ఒక పాట అండి. అది దేవదూతలు పాడుతున్న పాట, శరాపులు పాడుతున్న పాట, కెరూబులు శరాపులు పాడుతున్న పాట. ఆ పాటలో ఒకటే పదం, పల్లవి చరణం అలా ఏమి ఉండదు. ఒకటే మాట, యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఇదే పాట. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. అందరూ అనండి చూద్దాం, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఇదే పాట. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధతుడు. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని సమీపించలేరు. ఎవరు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న దేవుడు ఆయన. అందుకే ఆయన ఆరాధించేవాడు పవిత్రంగా బ్రతకాలి. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుకుంటాడు. యేసు ప్రభు అన్నాడు, ఒకడు పాపం చేస్తేనే, వ్యభిచారం చేస్తేనే అది వ్యభిచారం కాదు. ఒక వ్యక్తిని మనసులో చెడు చూపుతో చూస్తేనే అది వ్యభిచారం అవుతుంది. ఒక వ్యక్తిని చెడు చూపుతో చూస్తే, మనసులో చెడుగా ఆలోచిస్తేనే అది పాపం అన్నాడు. కనుక ప్రియమైన వల్లరా, ఆయన పరిశుద్ధతను కోరుకునే దేవుడు. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారితోనే ప్రభు మాట్లాడతాడు. ఈ రాత్రి నాతో యేసయ్య మాట్లాడాలని కోరుకునే వాళ్ళు చేతులెత్తండి. ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడాలి. దేవుని స్వరం. ఏమ్మా మీతో మాట్లాడకూడదా? వద్దనుకుంటారా? ప్రభు నాతో మాట్లాడాలి, యేసయ్య నాతో మాట్లాడాలి అని కోరుకునే వాళ్ళందరూ చేతులెత్తండి. ప్రభు మీతో మాట్లాడాలంటే ఈ రాత్రి మీరు పరిశుద్ధపరచబడాలి, మీరు పవిత్రపరచబడాలి, మీరు పవిత్రపరచబడాలి. ఎవరు దేవుని సన్నిధిలో ఆయన రక్తము చేత కడగబడి, ఆయన వాక్యము చేత పవిత్రపరచబడి, పరిశుద్ధాత్మని ద్వారా పరిశుద్ధపరచబడతారో ఆ పరిశుద్ధులకి దేవుని స్వరం వినబడుతుంది. ఆరాధన ధ్వని అందరికి వినబడచ్చు. ఇక్కడ దైవ సేవకులుగా మేము ఆరాధన చేస్తున్నాము, మీరు మాతో కలిసి ఆరాధన చేస్తున్నారు. ఆరాధన ధ్వని అందరికి వినబడుతుంది. నీవే మూలలో ఉన్నా నీకు ఆరాధన ధ్వని వినబడుతుంది. ఆ రోజు యెషయి దర్శనములో ఒక ఆరాధన ధ్వని వినబడుతుంది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని శరాపులు ఆయనకు పైగా నిలబడి స్తుతిస్తున్నప్పుడు ఆ ఆరాధన ధ్వని ఆయనకు వినబడింది. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుని చూడగలిగాడు. మీకు దైవ దర్శనం కలగవచ్చు, ఆరాధన ధ్వని వినబడవచ్చు. ప్రేమైన వారరా, దైవ దర్శనం కలగవచ్చు, ఆరాధన ధ్వని వినబడచ్చు. కానీ నీకు దేవుని స్వరం వినబడాలి. ఏం వినబడాలండి? చెప్పండి గట్టిగా, ఏం వినబడాలండి? దేవుని స్వరం. యెషయికి ఎప్పుడు దేవుని స్వరం వినబడిందంటే తాను అపవిత్రుడు అని ఆయన గ్రహించాడు, తాను పాపి అని గ్రహించాడు. తన పెదవులు అపవిత్రమైన పెదవులు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన మనుష్యుల మధ్యలో నివసించుచున్నవాడను, నేను అపవిత్రుణ్ణి, నా చుట్టూ ఉన్నవాళ్ళు అపవిత్రమైన మనుషులు. అయ్యో నేను అపవిత్రుణ్ణే, సైన్యములకు అధిపతికి యెహోవాను చూశానే, ఒకవేళ నేను నశించిపోతానేమని పశ్చాత్తాపంతో ఊగిపోతుంటే అప్పుడు బలిపీఠం మీద నుండి తీయబడిన నిప్పుని, ప్రియులరా, ఆ శరాపులో ఆ దూతలో ఒక దూత ఆ నిప్పును తీసుకొచ్చి అతని పెదాలకి తాకినప్పుడు అతని పాపాలన్నీ పరిహరించబడింది. చెప్పండి కూడా మంది గట్టిగా గట్టిగా, పాపాలు పరిహరించబడింది.
అప్పుడు వెంటనే దేవుని స్వరం వినబడుతుంది యెషయాకి. ఎవరు వెళ్తారు? నా నిమిత్తం నేను ఎవరిని పంపించాలి? ఎవరు వెళ్ళుదురు? నా నిమిత్తం నేను ఎవరిని పంపాలి అని దేవుని వాక్కు, దేవుని స్వరం ప్రవక్తకు వినిపించింది. అంతకుముందు యెషయా ఎన్నో ప్రవచనాలు చెప్పున్నాడు. కానీ ప్రియమైన ప్రవక్తలోనే అపవిత్రత, ప్రవక్త యొక్క పెదవులే అపవిత్రపరచబడి ఉంది. ప్రవక్త కూర్చున్న చోట అపవిత్రమైన మనుషులు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు, ఒట్టి మాటలు చెప్పుకునేవాళ్ళు, అపవిత్రమైన మనుషుల మధ్యలో కూర్చొని ఉన్నాడు. గ్రహింపు లేదు. నీవెక్కడ కూర్చొని ఉన్నావు? నీ చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు? నిజంగా నీ పెదవులు పవిత్రమైనవేనా? ఎడ్లకు బదులుగా మన పెదవులను దేవునికి సమర్పించాలి. మనం అర్పించే అర్పణల కన్నా మన జీవితం ముఖ్యం. ప్రేమైన వారు, మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన సన్నిధిలో నీ అపవిత్రతలు ఒప్పుకొని ప్రార్థన చేసుకోగలిగితే నిశ్చయముగా ఈ రాత్రి దేవుని స్వరం నీకు వినబడబోతుంది. ఈ గుడారాల పండుగలో దేవుని వాగ్దానాన్ని చేతపట్టి మీరు బయలుదేరి వెళ్ళబోతున్నారు. దేవుని మాటల్ని పట్టుకొని మీరు బయలుదేరి వెళ్ళబోతున్నారు. దేవుని మాటల్ని పట్టుకొని మీరు బయలుదేరి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. ఆ మాట, ఆ స్వరం ఎల్లప్పుడూ నీ చెవులు వినబడుతూనే ఉంటుంది. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను దేవుని వాక్యం చెప్పడం ముఖ్యం కాదు, దైవ సేవకులు ఎంత గొప్పగా ప్రసంగం చేశారనేది కాదు ముఖ్యం, దైవ సేవకులు ఎంత గొప్ప మర్మాలు బయలుపరిచారనేది కాదు ముఖ్యం. ఆ విన్న వాక్యం, సేవకులకు మేము ఒక్కసారి వాక్యం చెప్పి ముగించేస్తాం, వర్తమానం చెప్పి ముగించేస్తాం. ఈ వర్తమానం, ఈ వాక్యం, ఇది దేవుని స్వరం. ఈ స్వరం ఈ ఆవరణలో నిన్ను విడిచి వెళ్ళిపోకూడదండి. నువ్వు వెళ్ళి మరలా గుడారాల పండగ వచ్చేంత వరకు కూడా ఈ స్వరం నీతో మాట్లాడుతూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు, తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే నాన్న అతన్ని కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. మాట్లాడా? చెప్పరే, మాట్లాడా? కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. అరే బాబు, ఇతని మలిన వస్త్రాన్ని తీసివేసి ఇతనికి ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించండి. పని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నాన్న నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నేను నీకు విరుద్ధంగా, పరలోకానికి విరుద్ధంగా నేను పాపం చేశాను, నాతో మాట్లాడండి నాన్న అంటుంటే, అరే బాబు ఇతని మలిన వస్త్రాన్ని తీసేసి ఇతనికి ప్రశస్త వస్త్రాన్ని తొడిగించండి. నాన్న, వస్త్రం కాదు నాన్న, నాతో మాట్లాడు నాన్న అని ఉంటాడు ఆ తప్పిపోయిన కుమారుడు. అరే బాబు, ఇతని కాళ్ళకు చెప్పులు తొడిగించండి, కాళ్ళకు చెప్పులే చూడండి, చెప్పులు తొడిగించండి. నాన్న, నాతో మాట్లాడు నాన్న అని అంటుంటే, తొందరగా విందును సిద్ధపరచండి, బంధువులందరినీ పోగు చేయండి, రక్త సంబంధికులను పోగు చేయండి. ఈరోజు మన ఇంట్లో పండుగ, మన ఇంట్లో విందు, అందరిని పోగు చేయండి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, నా కుమారుడు చనిపోయాడు, తిరిగి బ్రతికాడు, విందుని ఏర్పాటు చేద్దాం అని అంటుంటే, నాతో మాట్లాడమంటుంటే, నీవు పరిశుద్ధపరచబడేంత వరకు, నీ మలిన వస్త్రం తొలగిపోయేంత వరకు, నీకు పట్టిన కల్మషం, నీలో ఉన్న అపవిత్రత తొలగిపోయేంత వరకు దేవుడినితో మాట్లాడు. ప్రేమైన వాళ్ళరా, ఈ గుడారాల పండుగలు నీవు వచ్చి ఉండొచ్చు, ఈ ఆవరణలో సంచరిస్తూ ఉండొచ్చు, పందిర్ల కింద ప్రశాంతంగా కూర్చొని ఉండొచ్చు, పూటకి మీకోసం ఆహారం సిద్ధపరిస్తే వెళ్ళి భోంచేసి వస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఎంతోమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎంతోమంది కలవచ్చు, ఎంతోమంది పలకరించవచ్చు, ఆరాధనలో పాల్గొనొచ్చు, మీకు అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉండొచ్చు. తప్పిపోయి తిరిగి వస్తే ప్రశస్తమైన వస్త్రం దొరుకుతుంది, అద్భుతాలు జరుగుతుంది, రోగాలు తగ్గిపోవచ్చు, కడుపు నిండా అన్నం పెట్టొచ్చు, సంతోషించే వాళ్ళతో పాటు కూర్చోవచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ నీ తండ్రి స్వరం నీకు వినబడాలంటే, నీ తండ్రి నీతో మాట్లాడాలంటే, ఎందుకంటే నీ తండ్రి పరిశుద్ధుడు. ఆయన నిన్ను హెచ్చించవచ్చు, నిన్ను గణపరచవచ్చు, నిన్ను ఆశీర్వదించవచ్చు, నీ అవసరాలు తీర్చవచ్చు, నీకు ఉద్యోగం రావచ్చు, మంచి వ్యాపారం ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు. కానీ
ఆయన నీతో మాట్లాడాలంటే, ఆయన నీతో సంభాషించాలంటే, దేవునితో నీకు ఒక ఐక్యత కలగాలంటే, ఆయనతో నీకు సహవాసం ఏర్పడాలంటే నీలో పవిత్రత కావాలి. అందుకొరకు ఈ రాత్రి నా ప్రభు నేను పరిశుద్ధపరచాలని కోరుకుంటున్నాడు. ఈ గుడారాల పండుగలో అటు తిరిగాను, ఇటు తిరిగాను, అవేవో కొన్నాను, ఇవేమో పోగు చేసుకున్నాను, వెళ్ళిపోయానని కాకుండా నిశ్చయముగా ఈ గుడారాల పండగ దాటి వెళ్ళే లోపల గుంపులో కాదండి, వ్యక్తిగతంగా నీతోనే నా ప్రభు మాట్లాడాలి, నీతోనే ప్రభు మాట్లాడాలి. నీ చెవిలో ఆయన స్వరం వినబడాలి, నీ హృదయం ఆయన స్వరాన్ని గ్రహించాలి. ఇది దేవుని స్వరం అని నువ్వు గుర్తుపట్టబోతున్నావు. నీకు దేవుడు ఒక సందేశాన్ని అందించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యాజకుడైన యెహోషువ ఆయన అగ్నిలో నుండి తీయబడిన కొరివి, ఆయన అగ్నిలో నుండి తీయబడిన కొరివి మంచి సాక్ష్యమే. కానీ మలిన వస్త్రం, నీకు తలాంతులు ఉండొచ్చు, వరాలు ఉండొచ్చు, నువ్వు గొప్పవాడు కావచ్చు, కానీ మలినమైన వస్త్రం, మలినమైన వస్త్రం. సాతానుడు పక్కన చేరి, ఈ సైతాన్ గడికి వేరే పనేం ఉండదు. సాతాన్ గడు ఊరికే సాడీలు చెప్తుంటాడు. ఏం చెప్తుంటాడండి? సాతాన్ గడు ఎక్కడో ఉన్నాడని అనుకోదమ్మా, ఆడు వచ్చాడు గుడారాల పండుగకి. రే నిన్ను ఎవడరా పిలిచిందంటే, నన్నెవడు పిలుస్తాడు? నన్నెవడు పిలవాల్సిన అవసరం లేదు. ఎవరు పిలిచారంటే, మీ వాళ్ళు వచ్చారాగా, వాళ్ళతో పాటు నేను కూడా వచ్చేసా. వచ్చి అక్కడక్కడక్కడక్కడ ఉండి నీ పక్కన చేరి, నీలో ఎన్నో మంచి విషయాలు ఉండొచ్చు, ఎన్నో క్వాలిటీస్ ఉండొచ్చు, నీవు అగ్నిలో నుండి తీయబడిన కొరివి వంటి వాడు కావచ్చు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆ అపవాది నీ పక్కన చేరి నీ మలిన వస్త్రాన్ని ఫోకస్ చేస్తాడు. ఇదిగో మలిన వస్త్రం. ఇతడు సేవకుడైనా, ఈమె విశ్వాసినేనా, ఇతడు భక్తుడైనా, భక్తుడని పేరు, భక్తి ఎక్కడుంది? విశ్వాస అని పేరుంది, విశ్వాసం ఎక్కడుంది? పరిశుద్ధుడని పేరు, పరిశుద్ధత ఎక్కడుంది? సేవకుడని పేరు, సేవ ఎక్కడుంది? యాజకుడని పేరు, యాజకత్వం ఎక్కడుంది? మలినమైన మనస్సు, మలినమైన వస్త్రం ధరించుకున్నాడని పక్కనే చేరి దూషిస్తుంటే, ప్రేమైన వర్లరా, దేవుడు అక్కడున్న దూతతో చెప్పాడు, అతని మలిన వస్త్రం తీసేయండి, అతని మలిన వస్త్రం తీసేయండి. ముందు సాతానుగాడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వద్దు, అతని మలిన వస్త్రాన్ని తీసేయండి, ఆయన తలకు పాగ చుట్టండి. సైతానుగాడికి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? విశ్వాసి, సాతానుకి ఎందుకు అవకాశం ఇస్తున్నావు? అపవాది నిందించడానికి ఎందుకు చోటిస్తున్నావు? సాతానుకు సంబంధించిన సరుకులు ఎందుకు ఉంచావు? ఆయన మాటలు ఎందుకు నీ దగ్గర ఉంది? అతని ఆలోచనలు ఎందుకు పోగు చేసుకున్నావు? సాతానుకు ప్రతినిధిగా మారిపోయావా? ప్రేమైన వాళ్ళరా, మౌనంగా ఉన్నాడు యాజకుడైన యెహోషువ. దూత వచ్చి అతని మలిన వస్త్రాన్ని తీసివేసి అతన్ని పరిశుద్ధపరిచాడు. అప్పుడు దేవుడు యాజకుడైన యెహోషువతో మాట్లాడడం ప్రారంభించాడు. చప్పట్లు కూడా మందరు గట్టిగా 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 హల్లెలూయా. నేను నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా గైకొని, నేను నీకు అప్పగించిన జాగ్రత్తగా నువ్వు పాటించాలి, అనుసరించాలి. అప్పుడు నేను ఒక అధికారిగా పెడతాను, ఈ ఆవరణాన్ని కాపాడేవాడుగా నిన్ను నియమిస్తాను, నా సన్నిధిని నిలిచే భాగ్యం నీకు ఇస్తాను. ప్రేమైన వాళ్ళరా, ఈ ప్రశస్త రాత్రి పరిశుద్ధుడైన దేవుడు యెహోవా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మన దగ్గర నుండి పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. నీవు పరిశుద్ధపరచుకోగలిగితే ఈ రాత్రి దేవుని స్వరం నీకు వినబడబోతుందండి. ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు, ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. అలాగే కుడి చేతిని పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటారా, దేవా నన్ను పరిశుద్ధపరచండి. నాలో పాపం లేదు అని అంటే నీవు అబద్ధికుడివి. ఒక్కసారి పైన కాదు, నీ లోపల తొంగి చూడు. వాళ్ళని వీళ్ళని కాదు, నీ లోపల నీవు తొంగి చూడు. కుడి చేతిని పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకో. దేవా నా పాపాలన్నిటిని మన్నించండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, నిజమే. నాకు తెలియకుండా నేను మాటలు దొర్లేస్తుంది, నాకు తెలియకుండానే నేను నా నోటి మాటలతో పాపం చేశాను. నా పాపాలు మన్నించండి. ప్రార్థన చేసుకుంటారా? కుడి చేతిని పైకెత్తి. ఎంతకాలం పాపాన్ని పెంచుకుంటూ వెళతావు? నీ పాపం నుండి విడిపించగలిగిన దేవుడు,
నిన్ను పరిశుద్ధపరచగలిగిన దేవుడు. కుడి చేతిని పైకెత్తి, యేసయ్యా, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచండి. ప్రభా నాతో మాట్లాడండి అయ్యా. నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతకలేనయ్యా. నాతో మాట్లాడండి యేసయ్యా. ఎంతో దూరం నుండి ఎంతో భారభరితమైన అనుభవాలతో ఇక్కడికి వచ్చాను. నీ స్వరం నాకు వినబడకపోతే, నీ దర్శనం నాకు దొరకకపోతే, నువ్వేం చెప్పాలో చెప్తున్నావో అది నాకు అర్థం కాకపోతే వృధా అయిపోతుంది. ప్రభువా నాతో మాట్లాడండి యేసయ్యా. తప్పిపోయిన కుమారుడు, నాన్న నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. ఆయన నీతో మాట్లాడాలంటే యేసు రక్తము ద్వారా నీవు కడగబడాలి. ప్రశస్తమైన యేసు రక్తం ద్వారా కడగబడాలి. అదిగో కల్వరిలో నుండి చిందించబడిన, కల్వరిలో ప్రవహించిన, యేసయ్య నుండి ప్రవహిస్తున్న ఆ రక్తం నేను కడగబోతుంది. అదిగో సిలువలో నుండి ఆయన కార్చిన రక్తం నా యేసు నేను పరిశుద్ధపరచబోతున్నాడు. నీ పాపములు ఎర్రనివైనను వాటిని హిమము కంటే తెల్లగా మార్చగలిగిన దేవుడు. హిమము కంటే తెల్లగా మార్చగలిగిన వాడు. హిమము కంటే తెల్లగా మార్చగలిగిన దేవుడు. అదిగో నీ పాపము నుండి నీ విడుదల పొందబోతున్నావు. పాపపు బానిసత్వం నుండి విడిపించిన కొరకే పరిశుద్ధుడైన దేవుడు రక్త మాంసముతో ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుడైన దేవుడు, దేవదేవుడు, తన పిల్లలు రక్త మాంసము కలిగిన వారు గనుక ఆయన కూడా రక్త మాంసమును ధరించుకొని ఈ లోకానికి శరీరధారిగా దిగి వచ్చాడు. నిన్ను పాపము నుండి విడిపించిన కొరకు, అదిగో విడుదల పొందుతున్నావు. ప్రతి బానిసత్వం నుండి నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. బలిపీఠం మీద నుండి తీయబడిన అగ్ని నీ మీద కుమ్మరించబడబోతుంది. గొప్ప పరిశుద్ధత కలగబోతుంది. దేవుడు నిన్ను పరిశుద్ధపరచబోతున్నాడు. అడగండి ప్రభుని యేసయ్యా. పిలవండి యేసయ్యా. నన్ను పరిశుద్ధపరచండి యేసయ్యా. నన్ను పరిశుద్ధపరచండి యేసయ్యా. హల్లెలూయా. ఇవ్వండి ప్రభుకి చోటు ఇవ్వండి. ఆయనకి స్థలం ఇవ్వండి నీ గుండెలు. అదిగా హృదయం అనే తలుపు వద్ద నిలబడి తట్టుచూ ఉన్నాడు. తెరవు దేవుని కొరకు నీ హృదయం అనే తలుపును తెరవు. ఇప్పుడే నా దేవుడిని పరిశుద్ధపరచబోతున్నాడు. ఏ బానిసత్వంలో చిక్కుకోబోయావు, ఏ బంధకాలు నిన్ను బంధిస్తుంది. రక్షణ సంతోషం ఉందా? నీ హృదయం సంతోషిస్తుందా? చేతులెత్తి థ్యాంక్ యూ జీసస్. నీవు మాట్లాడని రోజున నా కనులకు నీతో కరువాయనే. నీవు మాట్లాడని రోజున నా కనులకు నీతో కరువాయనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలా. నీ సన్నిధి పచ్చి బయలా. నీవు కనిపించని రోజున ఒక క్షణం ఒక యుగం మారే. నీవు నడిపించిన రోజున యుగ
తలపు మది నిండెనే యుగ యుగాల తలపు మది నిండెనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామము గణని మాట్లాడండి యేసయ్యా మాట్లాడండి యేసయ్యా అదిగో దేవుని స్వరం వినబడుతుంది దేవుని స్వరం వినబడబోతుంది దేవుని స్వరం వినబడబోతుంది దేవుని స్వరం వినబడబోతుంది విశ్వమంత నీ నామము గణనీయము విశ్వమంత నీ నామము గణనీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామము గణనీయము విశ్వమంత నీ నామము గణనీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా నీవు మాట్లాడని రోజున నా కనులకు నీవున కరువాయిని నీవు మాట్లాడని రోజున నా కనులకు నీవున కరువాయిని నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి ఆచిక బయలాయని నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి ఆచిక బయలాయని నీ సంచిక బయలాయని యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామము గణనీయము 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 గణనీయము నీ నామము గణనీయము నీ నామము నీ నామము గణనీయము 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 గణనీయము నీ నామము గణనీయము నీ నామము గణనీయము నీ నామము విశ్వమంత నీ నామము గణనీయము 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 విశ్వమంత నీ నామము
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. చెప్పండి ఆమేన్. ప్రభు నా దోషములను పరిహరించి ఈ రాత్రి నాతో మాట్లాడాడు అని నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. దేవుని స్వరం ఈ రాత్రి నాకు వినబడింది. ఆయన నాతో మాట్లాడుతున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. వాలంటీర్స్ కూడా కూర్చోండి. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోవాలి. వాలంటీర్స్ కూడా కూర్చోవాలి. హల్లెలూయా. ఆరెంజ్ కలర్ బనీన్స్ వేసుకొని ఉన్న వాలంటీర్స్ కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆ తర్వాత మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవుడు యెహోవా పరిశుద్ధ దేవుడు. ఆయన వంటి దేవుడు ఎక్కడా లేడు. ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. ఆ పరిశుద్ధ దేవుని వలన కలిగే శ్రేష్టమైన మేలులు మనం లేఖనాల నుండి ధ్యానం చేసుకోబోతున్నాం. 7వ వచనంలో హన్నానే రాస్తుంది. 7వ వచనం 2వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. కలుగు చేయువాడు కృంగ చేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు కృంగ చేసే సంగతి మనకొద్దు. ఆయన మనల్ని లేవనెత్తుతాడు. పరిశుద్ధ దేవుడు మనల్ని లేవనెత్తబోతున్నాడు. పరిశుద్ధ దేవుడు మనల్ని లేవనెత్తబోతున్నాడు. నిశ్చయముగా ఈ రాత్రి నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీవే స్థితిలో ఉన్నావో, నాశనకరమైన గుంటలో ఒకవేళ ఉన్నా, జిగటగల్ల దొంగ ఊబిలో ఒకవేళ నీవు కూర్చొని ఉన్నా, ఆ ఊబిలో నుండి నిన్ను ఎవరు విడిపించకపోయినా, ఆ ఊబిలో నుండి నిన్ను ఎవరు పైకెత్తకపోయినా, నిన్ను రక్షించడం కొరకు ఎవరు రాకపోయినా, ఆ గుంటలో నుండి నా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆర్థిక ఇబ్బందులైన గుంటలో ఒకవేళ నీవు ఉన్నావేమో, లోక ప్రేమ వ్యామోహం అనే బురదలో ఒకవేళ చిక్కుకుపోయావేమో, నన్ను విడిపించడానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది, నన్ను రక్షించడానికి కొరకు ఎవరైనా వస్తారేమో అని నీవు ఎదురు చూసి సొమ్మసిల్లిపోయావేమో. ఇదిగో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఆయన వంటి దేవుడు ఒక్కడును లేడు. దేవుడు అని పిలవడానికి ఆయన యోగ్యుడు, ఆరాధనకు ఆయనే యోగ్యుడు. ఆ పరిశుద్ధ దేవుడు ఎవరైతే కృంగిపోయి ఉన్నారో ఆ కృంగిపోయిన వారందరినీ దేవుడు నింగికి లేవనెత్తబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకడు యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నాడు, దొంగల చేతికి దొరికాడు. యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నాడు, దొంగల చేతికి దొరికాడు. వాళ్ళు అతన్ని దోచుకున్నారు. అతన్ని దోచుకొని ఇక అతని దగ్గర ఏమీ లేవు. ఇక దోచుకోవడానికి ఇక ఏమీ లేవు. ప్రేమైన వాళ్ళరా, సాతానుడు దొంగ నీలో బలమున్నంత వరకు నీ చుట్టూ తిరుగుతాడు. నీలో అందమున్నంత వరకు నీ చుట్టూ తిరుగుతాడు. లోకం నీలో అందమున్నంత వరకు నీ చుట్టూ తిరుగుతుంది. నీ చేతిలో పైసలు డబ్బులు ఉన్నంత వరకు ఊర్లో ఉన్న వాళ్ళందరూ నీకు బంధువులు అయిపోతారు, చుట్టాలు అయిపోతారు. నీవు అధికారంలో ఉంటే అందరూ నీ చుట్టూ చేరుతారు. నువ్వు సమాజంలో మంచి స్థితిలో ఉంటే అందరూ పోగవుతారు. ఇతని వల్ల నాకు లాభం లేదు, ఇతని వల్ల నాకు ప్రయోజనం లేదు అనే ఆలోచన వాళ్ళకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పటి వరకు పట్టుకున్నారు, అప్పటి వరకు దోచుకున్నారు. ఆయనైతే ఒకేసారి దోచుకొని అతను ఒంటి మీద ఉన్న బట్టలు కూడా లాగేసి దిగంబరుడుగా అతను వదిలేసి వెళ్ళిపోయారు. నిన్నైతే ఒకేసారి కాకపోయినా అప్పుడు కొంచెం దోచుకొని చివరికి ఇతని ద్వారా నాకు లాభం లేదు, ఇతని ద్వారా నాకు ప్రయోజనం లేదు అన్నప్పుడు నిన్ను నడి సముద్రంలో విడిచిపెట్టినట్లు నడి రోడ్డున నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇది మానవ నైజం. దొంగ తన జీవితంలోకి వచ్చేసి
సమస్తాన్ని దోచుకొని అతని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ మార్గాన ఒక యాజకుడు బయలుదేరి వెళుతూ చూసి చూడనట్లు వెళ్ళిపోయాడు. లేవీయుడు ఆ మార్గాన వచ్చి చూసి చూడనట్లు వెళ్ళిపోయాడు. కానీ ఆ మార్గాన సమరయుడు ఒకడు వచ్చాడు. ఆ సమరయుని దృష్టి అతని మీద పడిందండి. యూదులకి సమరయులకు పడదు. యూదులకి సమరయులకు పడదండి. యూదులు సమరయులను ద్వేషిస్తారు, సమరయులు కూడా యూదులను ద్వేషిస్తారు. మీకు మీరు గొప్ప అయితే మాకు మేము గొప్ప అనుకుంటారు సమరయులు. మాకు కూడా ఒక మంచి రోజు వస్తుంది, ఇదే పర్వతం మీద ఆరాధన జరుగుతుంది, మెస్సయ్య వస్తాడు, మన నడవవలసిన మార్గాన్ని ఆయన మాకు బోధిస్తాడు. యూదులు మీరు గొప్పవాళ్ళు కావచ్చు, మీరు బలవంతులు కావచ్చు, మీరు తెలివి గలవాళ్ళు కావచ్చు, గొప్పవాళ్ళు కావచ్చు. మేము సమరయులు, మాకు కూడా దేవుడు ఉన్నాడు, మాకు కూడా పరిశుద్ధ దేవుడు ఉన్నాడు, ఆయన వచ్చి మాకు బోధిస్తాడు, ఆరాధన విధానాలు నేర్పుతాడు, మేము ఆత్మతో సత్యమతో ఆరాధిస్తామని సమరయులు కూడా వేచి చూస్తున్నారు. ప్రేమైన వారా, ఈ సమరయుడు ఆ మార్గాన్ని వెళుతున్నప్పుడు ఒక యూదుడు పడి ఉన్నాడు. యూదులారా, ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంటారు మీరు, మమ్మల్ని ఎంత చిన్న చూపు చూస్తుంటారు. కర్మ కాలింది, శాపం వచ్చింది, చూడు ఎట్టపడి ఉన్నాడు. చావరని చావు అనలేదండి ఆ సమరయుడు. ఆయన చూపు అతని మీద పడంగానే అతడు యూదుడా, క్రైస్తవుడా, సమరయుడా, అన్యుడా అని చూడలేదండి. అతని దగ్గరికి వెళ్ళి అతని గాయాల్ని కట్టాడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. అతడు పడిన స్థితి నుండి లేవనెత్తాడు. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కృంగిన వారిని లేవనెత్తేవాడు. నువ్వు ఏ కులం, ఏ మతం, నువ్వు అమెరికానికి చెందినవాడా, నువ్వు ఇజ్రాయెల్ దేశంలో పుట్టావా, నువ్వు ఆస్ట్రేలియాకి చెందినవాడవా, నువ్వు ఇరాన్లో ఉన్నావా, నువ్వు ఇరాక్లో ఉన్నావా, నువ్వు ఇండియాలో ఉన్నావా, నువ్వు పాకిస్తాన్లో ఉన్నావా, నీ భాష ఏది, నువ్వు తెలుగు మాట్లాడేవాడవేనా, నువ్వు తమిళ్ మాట్లాడేవాడేనా, నువ్వు కన్నడ మాట్లాడేవాడవేనా, నువ్వు మలయాళీ మాట్లాడేవాడవేనా, నువ్వెవరైనా కావచ్చు. ఆయన మన కులాన్ని చూడడు, ఆయన మన మతాన్ని చూడడు, నీవు యూదుడువా అన్యుడువా అని చూడడు. ఆయన చూపు నీ మీద పడితే చాలు. రాత్రి ఆ పరిశుద్ధ దేవుని చూపు నీ మీద పడితే కృంగిన నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా. మనుషులు చేసిన గాయాల్ని కట్టబోతున్నాడు, గాయాల్ని కట్టబోతున్నాడు, గాయాల్ని కట్టబోతున్నాడు. అది నీ దేహానికి కలిగిన గాయమే కావచ్చు, నీ మనసుకు కలిగిన గాయమే కావచ్చు, ఆయన లేవనెత్తుతాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రియమైన వాళ్ళారా, ఆ నలుగురు ఒకటి మోసుకుంటూ వచ్చారు, ఆడికి పక్షవాతం, నలుగురు మోసుకుంటూ వచ్చారు. ఇంటి పైకప్పు మీదకి ఎక్కి కప్పు తీసేసి ఆ పక్షవాతంతో ఉన్న వాడిని యేసు ప్రభు ముందు దించేశారు. అంతే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మీ సమస్యలని దించేయండి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీ సమస్యలు దించేయండి, యేసు ప్రభు దగ్గర దించేయండి. మాట్లాడరే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎన్ని సమస్యలైనా ఈ రాత్రి పరిశుద్ధ దేవుడి ఆవరణలో సంచరిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని లేవనెత్తే దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడు. ఆయన ముందు దించండి. మీ సమస్యలు ఆయన ముందుకు తీసుకురండి. మీ అనారోగ్యాన్ని ఆయన ముందుకు తీసుకురండి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావా, కాళ్ళు కదిలించలేకపోతున్నావా, చేతులు కదిలించలేకపోతున్నావా, నిలబడలేకపోతున్నావా, నీ సమస్య ఏంటో ఆయన ముందుకు దించండి. దించి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఏంటయ్యా సైలెంట్గా ఉన్నారేంటి, అతనికి ఏదైనా సహాయం చేయకపోయారంటే ఇక సహాయం చేసేది ఏం లేదు, ఇక్కడ తీసుకొచ్చేంతవరకే మా పని, ప్రభు దగ్గరకు తీసుకొచ్చేంతవరకే మా పని. తీసుకొచ్చాం, దించేసాం, ఇక ఆయనే లేవనెత్తబోతున్నాడు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా. కుమారుడా, నీ పాపాలు క్షమించబడి ఉన్నది, లేచి నీ పరిపెత్తుకుని నడవమని చెప్పాడు. ప్రేమైన వాళ్ళరా, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు లేవనెత్తుతాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దావీదు భక్తుని చరిత్ర మనం చదువుతాం. దావీదును దేవుడు పలు విధమైన పరిస్థితుల నుండి లేవనెత్తినట్లు వాక్యలో మనం చూస్తాం. దాంట్లో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 7వ వాక్యం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 7వ వాక్యం చదువుతారు ఎవరైనా? కావున
నీవు నా సేవకుడిని దావీదుతో చెప్పవలసినది దావీదుతో చెప్పవలసింది ఏమనగా సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి లేవనెత్తి లేకపోతే తీసుకొని నీవు వెళ్ళిన చోట్లల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలం చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగ చేస్తాను. చెప్పండి కూడా అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఎక్కడి నుండి లేవనెత్తావు దావీదుని ప్రభువా? ఎక్కడి నుండి లేవనెత్తావంటే గొర్రెల వెంట తిరుగుతున్న దావీదు, గొర్రెల దొడ్డిలో నుండి లేకపోతే గొర్రెల వెంట తిరుగుతున్న దావీదుని నేను లేవనెత్తి నా ప్రజల మీద అతని అధిపతిగా నేను నియమించి అతని శత్రువులందరినీ పూర్తిగా నిర్మూలం చేసి లోకములో గనులకు కలుగు వంటి పేరు అతనికి నేను కలుగు చేస్తాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవుడు మనల్ని లేవనెత్తడమే కాకుండా దావీదుకు దేవుడు గనులకు కలిగిన పేరును దేవుడు దయచేశాడు. దావీదు చరిత్ర మనం చదువుతూ ఉంటే కనీసం వాళ్ళ నాన్న కూడా అతని పేరు చెప్పడానికి ఇష్టపడలేం. పేరే కాదండి, వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారంటే కడసరి వాడు ఒకడున్నాడు, ఆఖరి వాడు ఒకడున్నాడు, ఆడికి పేరు లేదా? అతనికి పేరు లేదా? నీ కొడుకే కదా, నీ రక్తాన్ని పంచుకొని పుట్టినవాడే కదా, నీ కుటుంబ సభ్యుడే కదా, నీకు దేవుడు దయచేసిన సంతానమే కదా. అందరినీ తీసుకొచ్చి ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ వచ్చావు కదా. మరి దావీదు అనేవాడు ఉన్నాడు, సరే ఆయన ఆ సందర్భంలో అక్కడ లేదనుకోండి, సరే పిలిపించి దావీదు అనేవాడు ఒకడు ఉన్నాడు, అతడు గొర్రెల కాపరి చెప్పొచ్చు కదా. ఆయన వృత్తి నచ్చలేదా? అతని పేరు నచ్చలేదా? లేకపోతే ఆ మనిషే నచ్చలేదా? కనీసం అతని పేరు, ఒక తండ్రియే తన బిడ్డని సమాజానికి పరిచయం చేయకపోతే, ఒక తండ్రే తన బిడ్డ గురించి గొప్పగా చెప్పకపోతే, ఒక తండ్రికే తన బిడ్డ పేరు అసహ్యత కలిగితే అంతగానే బాధ ఏముంటుందో చెప్పండి. గొర్రెల వెనక ఎక్కడో తిరుగుతున్నాడు, గొర్రెల కాపరిగా ఉంటున్నాడు, కానీ పరిశుద్ధుడైన దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, జిగటగల దొంగ ఊపిల నుండి లేవనెత్తే దేవుడు, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును లేవనెత్తాలని కోరుకునే దేవుడు. ప్రేమైన వర్లరా, అక్కడ నుండి తీసుకొచ్చారు. దావీదు చరిత్ర మనం చదువుకుంటూ వెళ్తే ప్రియులరా, దావీదుకు గనులకు కలుగు వంటి పేరుని దేవుడు దావీదుకు ప్రసాదించి, కొంతమంది దావీదు పేరు వినబడకూడదు. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీరు, మీ చరిత్ర క్లోజ్ అయిపోవాలి, ఇక ఇతని పేరు వినబడకూడదు, ఇతని చరిత్ర వినబడకూడదు, ఇతడు భూమి మీద ఉండకూడదు. కారణాలుండి ద్వేషించేవాళ్ళు కొందరైతే, కారణమే లేకుండా ద్వేషించేవాళ్ళు మరికొందరు దావీదుని నిర్నిమిత్తముగా నన్ను ద్వేషిస్తున్నారు. ప్రేమైన వాళ్ళరా, దావీదుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, ఎంత గొప్ప నామాని పేరు అతనికి ప్రసాదించారంటే, దావీదు చిగురు అని యేసయ్య పిలువబడ్డాడు. చెప్పలు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. దావీదు సింహాసనమందు దేవుడు ఆసీనుడై ఉన్నాడు. అంతే కదండి, దావీదు కుమారుడని పిలువబడ్డాడు. ఎవరి కుమారుడని పిలువబడ్డారండి? ఏ పేరు వినబడకూడదని, ఏ పేరుని తుడిచిపెట్టాలని, ఏ పేరుని పాడు చేయాలని, ఏ పేరుని ప్రపంచానికి పరిచయం చేయకుండా నాశనం చేయాలని కోరుకున్నారో అదే దావీదును దేవుడు ఆశీర్వదించి గొప్ప నామాన్ని, శ్రేష్టమైన నామాన్ని దేవుడు ప్రసాదించి దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు క్రీస్తు ప్రభుల వారు. ఆనాడు గుడ్డివాడు యేసయ్యా 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 అని పిలుస్తుంటే ఆయన పట్టించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెంటనే అన్నాడు, దావీదు కుమారుడా అని పిలిచాడండి. వెళుతున్న యేసయ్య నిలిచిపోయాడు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రేమైన వారరా, నిన్ను లేకుండా చేయాలని, నిన్ను నిర్మూలపరచాలని, నీ కుటుంబాన్ని పతనం చేయాలని, నీ సేవని పతనం చేయాలని, నేను బదనామం చేయాలని, నిన్ను అల్లరి పాలు చేయాలని, నిన్ను అవమాన పాలు చేయాలని, నీ పేరు
వినబడకుండా చేయాలని, ఒకవేళ నీ ఉద్యోగం చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట నీకు వ్యతిరేకంగా లేస్తున్నారా, కలవరపడొద్దు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఈ గుడారాల పండుగలో సంచరిస్తూ ఉన్నాడు. నిశ్చయముగా నీ శత్రుల కన్నుల ఎదుట నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. శత్రుల కన్నుల ఎదుట దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. కీర్తిని, ఖ్యాతిని, మంచి పేరు ప్రసాదించబోతున్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. వీడు ఎందుకు వచ్చాడో అనే స్థితిలో నుండి వీడు లేకపోతే ఎలా అని అనుకునే సందర్భాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. వీడిని ఎలా తప్పించాలో అని కోరుకునే వాళ్ళు కూడా వీడు లేకపోతే లేదే అనే స్థాయికి మిమ్మల్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. గొప్ప నామాన్ని, గొప్ప పేరును, కీర్తిని, ఖ్యాతిని దేవుడికి ఇవ్వబోతున్నాడు. నిన్ను గురించి ఇక మీద మనుషులు గొప్ప సంగతులు చెప్పుకోబోతున్నారు. గొప్ప సంగతులు చెప్పుకోబోతున్నారు. గొప్ప సంగతులు చెప్పుకోబోతున్నారు. పక్కన వాళ్ళ చేతులు పట్టుకొని చెప్పండి, మిమ్మల్ని గురించి జనులు గొప్ప సంగతులు చెప్పుకోబోతున్నారు. నీ సాక్ష్యపు సువాసన పరిమళించబోతుంది. మీ సాక్ష్యపు సువాసన పరిమళించబోతుంది. దేశమంతా పరిమళించబోతుంది. దేశమంతా పరిమళించబోతుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో ఇలా రాయబడి ఉంటుంది, మరణ ద్వారమున ప్రవేశించకుండా ఆయన మనల్ని ఉద్ధరిస్తాడంట. మరణ ద్వారం, మరణపు ద్వారాలు ఎల్లప్పుడూ తెరవబడే ఉంటుంది. పాతాళపు నోరు ఎప్పుడు తెరవబడే ఉంటుందండి. మరణపు ద్వారమున ప్రవేశించకుండా మనల్ని ఉద్ధరించవాడంటే ఆ మరణపు ద్వారం దగ్గర నుండి లేవనెత్తే దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అందరూ ఒకసారి చనిపోవాల్సిందే. అందరూ ఒక పర్యాయాలు చనిపోవాల్సింది. అందరికీ మరణం వస్తుంది. కానీ ప్రియమైన వారారా, ప్రభు ఎప్పుడైతే నిర్ణయించాడో అప్పుడే మనం మరణం పొందాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ కాలం అంతా నేను పూర్తి చేసుకొని ప్రభు దగ్గరికి వెళ్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. లోకమంతా ఏకమై లేచిన, లోకమంతా ఏకమై నీకు వ్యతిరేకంగా లేచిన దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలం అంతా పూర్తి చేసుకొని నీవు ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నావు. చెప్పండి కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అకాల మరణాలు, అకాల మరణాలు ఉన్నట్టుండి గుండెపోటు వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడం. మనిషి ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాలు నీవు ప్రశాంతంగా బ్రతకాలి కదా, ఆ 80 సంవత్సరాలు నెమ్మదిగా బ్రతకాలి కదా. కానీ నెమ్మదిగా బ్రతికే పరిస్థితి లేదు. మరణ ద్వారమును ప్రవేశిస్తున్నారు. మరణం ఆవరిస్తుంది, మరణం కమ్ముకుంటుంది. అకాల మరణాలు, యాక్సిడెంట్లో చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం యుద్ధ వాతావరణం, ప్రపంచమంతా యుద్ధ వాతావరణం. ఎప్పుడు ఎక్కడ బాంబును ప్రయోగిస్తారో తెలీదు, ఎవరు ఎక్కడ ప్రాణాన్ని కోల్పోతారో తెలీదు. గుండెను గుప్పెట్లో పెట్టుకొని, ఇది ఒక గ్రామానికో ఒక పట్టణానికో జరుగుతున్న యుద్ధాలు కాదు, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు. జనములకు వ్యతిరేకంగా జనములు, మతానికి వ్యతిరేకంగా మతాలు, జాతులకు వ్యతిరేకంగా జాతులు, దేశానికి వ్యతిరేకంగా దేశం లేచి ఒకరినొకరు చంపుకుంటుంటే ఎప్పుడు ఎవరి ప్రాణం గాల్లో కలిసిపోతుందో తెలియని పరిస్థితి. ప్రేమైన వాళ్ళరా, మరణ ద్వారమున ఒకవేళ మీరు ఉన్నారా? మరణం నిన్ను మృంగాలని ప్రయత్నిస్తుందా? మరణ ద్వారమున నీవు ప్రవేశించకుండా నిన్ను లేవనెత్తే దేవుడు నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దావీదు ఏంటండి మంచి వృద్ధాప్యంలో ఐశ్వర్యమును ప్రభావమును కలిగి మంచి ముదిమిలో ఆయన మరణం పొందాడంట. మంచి ఐశ్వర్యం, ఘనత, ప్రభావము, సమృద్ధి ఇవన్నీ పొంది మంచి ముదిమిలో ఆయన మరణం పొందాడంట. ఎంతకాలం బతికేవయ్యా? మంచి ముదిమి అంటే దావీదు బతికింది 70 సంవత్సరాలే. 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 30 ఏట ఆయన రాజుగా పట్టాభిషేకం పొందాడు. 40 సంవత్సరాలు పరిపాలించాడు. బతికింది 70 ఏళ్ళగా. మా దగ్గర 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. దీనికే పరవశించిపోతున్నావేంటి? దీనికి అతిశయించిపోతున్న 70 ఏళ్ళే కదా. దాన్ని మంచి ముదిమి అంటారా? 70 ఏళ్ళకి నువ్వు ఇంత గొప్పగా చెప్పుకుంటావు దావీదు. ఎస్,
70 ఏళ్ళే నాకు శ్రేష్టమైన ఆయుష్ అది దేవుడు నాకు నిర్ణయించిన ఆయుష్. తల్లి గర్భంలో ఉండగా పిండమై ఉన్నప్పుడే దాన్ని వదిలించుకోవాలని పోగొట్టుకోవాలని ప్రయత్నించారు. కన్న తల్లే తన కడుపులో ఉన్న బిడ్డను పోగొట్టుకోవాలని ప్రయత్నించింది. పుట్టిన బిడ్డను ప్రపంచానికి పరిచయం చేయకుండా పెంచవలసిన పరిస్థితి వచ్చింది. ఎన్ని పోరాటాలు, ఎన్ని సమస్యలండి. ఎలుగుబంటి సింహం, దావీదు అంటూ వస్తాడు, ఎలుగుబంటి వచ్చింది సింహం వచ్చిందని అంటారు. కొన్ని ట్రాన్స్లేషన్లో సింహము ఎలుగుబంటి రెండు కలిసి వచ్చినాయంట. సింహం అంటే ఎలుగుబంటికి పడదు, ఎలుగుబంటి సింహానికి పడదండి, కానీ ఈ రెండు కలిసి వచ్చినాయంట. అవి రెండిటికి పడి సావదు, కానీ నీకు వ్యతిరేకంగా రెండు కలిసి వచ్చినాయంట. కలిసి వస్తే ఆ సింహం చేతులు నలిగిపోవలసింది దావీదు. ఆ ఎలుగుబంటి చేతుల చిత్రహింసకు లోనై పోవలసింది దావీదు. దావీదు అంటాడు, సింహపు చేతుల నుండి ఎలుగుబంటి చేతుల నుండి విడిపించిన నా దేవుడు. చప్పట్లు కూడా మాత్రం గట్టిగా గట్టి 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 గట్టిగా గట్టిగా హల్లెలూయా. మేబీ నేను దేవుడు శిక్షించొచ్చేమో కానీ మరణానికి అప్పచెప్పడు. నేను చావను, నేను సజీవుడై ఉండి దేవుని స్తుతిస్తాను. సింహం రావచ్చు, ఎలుగుబంటి రావచ్చు. ఈ అబ్బాయి వయసు ఎంత, ఈ అబ్బాయి వయసు ఎంత, తన బలం ఎంత, తన సామర్థ్యం ఎంత. సింహము ఎలుగుబంటి ఏకమై మీదపడి అతన్ని మింగాలని చంపాలని ప్రయత్నిస్తుంటే సర్వశక్తి కలిగిన దేవుడు, పరిశుద్ధ దేవుడు, మరణ ద్వారమున ప్రవేశించకుండా లేవనెత్తే దేవుడు దావీదును వెలుపలికి తీసుకొచ్చాడు. ఆ సింహపు చేతి నుండి విడిపించాడు. సాతానుడు గర్జించు సింహం వలె నీ మీద పడి నేను బెదిరిస్తున్నాడా? ఎలుగుబంటి లాంటి శరీర సంబంధమైన క్రియలు వచ్చి నిన్ను వంచాలని చూస్తుందా? నిన్ను ఈడ్చుకు వెళ్ళాలని ప్రయత్నిస్తుందా? మరణ ద్వారంలో ప్రవేశించకుండా నేను లేవనెత్తే దేవుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గొల్యాతు, నీ బలం ఎక్కడ? ఆ పిల్లోడు బలం ఎక్కడ? సిగ్గులేదా నీకు? అసలు సిగ్గుందారా నీకు? ఒరే నీకు సిగ్గుందారా అని అడగాలనిపిస్తుంది, కానీ వాడు లేడు. ఏం చేద్దాం? అనవసరం ఒక నిమిషం వేస్ట్ అవుతుంది, అందుకే అడగడం మానేస్తున్నాం. ప్రియులైన గొల్యాతు ఆయుధాల మీద ఆధారపడినవాడు, ఆయుధాల మీద ఆధారపడినవాడు, బలము కలిగినవాడు, చిన్నప్పటి నుండి విద్యాభ్యాసం చేసినవాడు. దావీదు మీదకి వచ్చినప్పుడు ప్రియులరా, దావీదు దగ్గర ఒంట్లో బలం లేదు, శక్తి లేదు, చేతులు పెద్ద ఆయుధాలు లేవు. ఒకవేళ ఆయుధాలు ధరించుకోవాలన్నా ఆయుధాలు తనకు వాడుక లేదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, నా దగ్గర ఆయుధాలు లేవు, కానీ నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన దేవుని నామం ఉంది. చప్పట్లు కూడా మందరు గట్టిగా. యేసు నామం, యేసు నామం, యేసు నామం మనకు ఇవ్వబడి ఉన్నది. ఆయన నామంలో శక్తి ఉంది, ఆయన నామంలో బలం ఉంది. అటు సింహం చేతి నుండి తప్పించాడు, ఎలుగుబంటి చేతి నుండి తప్పించాడు, గొలియాతు చేతి నుండి విడిపించాడు. ఎంతమంది ఫిలిష్తీయులు. తమ్ముడు, నీకెన్ని సమస్యలు తమ్ముడు, నా ప్రియ సహోదరి, ఎన్ని పోరాటాల మధ్యలో కొనసాగించబడుతున్నావు. నా ప్రియమైన తల్లిదండ్రులారా, మీకెన్ని పోరాటాలు ఉన్నాయో. అధైర్యపడవద్దు. పరిశుద్ధ దేవుడు నీతోనే ఉన్నాడు. పరిశుద్ధ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. మరణ ద్వారమున ప్రవేశించకుండా ఆయనే నిన్ను లేవనెత్తబోతున్నాడు. సజీవుల దేశంలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. సజీవుడుగా నీవు ఆయన ఆరాధించబోతున్నావు, ఆయన స్తుతించబోతున్నావు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. సౌలు చంపాలని చూశాడు, ఫిలిష్తీయులు చంపాలని చూశారు. ఇంకెందుకండి, కడుపును పుట్టిన కొడుకే వాళ్ళ నాన్నని చంపాలని చూశాడు. ఎవరన్నా మిమ్మల్ని ద్వేషిస్తుంటే పెద్దగా ఆశ్చర్యపోవద్దు. కడుపును పుట్టిన కొడుకే తండ్రిని చంపాలని చూస్తే వాళ్ళు వీళ్ళు నేను ద్వేషించులో విశేషం ఏమి లేదు. ఒకటి మాత్రం వాస్తవం, ఈ గుడారాల పండుగలో దేవుడు మీకు మాట ఇస్తున్నాడు. దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు మీకు. మరణ ద్వారమున ప్రవేశించకుండా నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. మరణం నుండి దేవుడు జీవానికి నిన్ను దాటించబోతున్నాడు. వ్యాధుల బలాన్ని దేవుడు నిర్మూలపరచబోతున్నాడు. వ్యాధుల బలాన్ని నిర్మూలపరచబోతున్నాడు.
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. 1-2 రెఫరెన్స్ చెప్పి ముగిస్తాను. చదవండి. యెషయా గ్రంథం, ఇది రెండో మాట. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 17వ వాక్యం. త్వరగా చదవండి. యెషయా 10వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును, ఇశ్రాయేలు యొక్క వెలుగును అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును. పరిశుద్ధ దేవుడు జ్వాలామయమై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మనందరికీ మన పరిశుద్ధ దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనే అగ్ని అయి ఉన్నాడు, ఆయనే జ్వాలగా ఉన్నాడు. చదవండి నాన్న. అది అషూరు యొక్క బలురక్కసి చెట్లను గచ్చ పొదలను అంటుకొని ఒక్క దినమున వాటిని మింగివేయును. ఒకే రోజున వాటిని మింగివేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అది బలురక్కసి చెట్లు కావచ్చు, అది గచ్చ పొదలు కావచ్చు. ప్రియులరా, మనం ఆరాధిస్తున్న పరిశుద్ధ దేవుడు అగ్ని జ్వాలామయమై ఉన్నాడండి. మనం ఆరాధించే దేవుడు దహించు అగ్ని. చెప్పాలి, మన దేవుడు ఎవరండి? పరిశుద్ధ దేవుడు ఎవరండి? దహించు అగ్ని. ఆయనే వెలుగు, ఆయనే వెలుగు, ఆయనే అగ్ని, ఆయనే అగ్ని, ఆయనే జ్వాలామయమై ఉన్నాడు. నీకు వ్యతిరేకంగా అష్షూరు లేచిన, నీకు వ్యతిరేకంగా అష్షూరు రాజ్యమే లేచిన ప్రేమను ఒకే దినమున దేవుడు పూర్తిగా నిర్మూలన చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ఒక్క రాత్రి చాలు. చెప్పండి, ఈ ఒక్క రాత్రి చాలు. మీరు ఏ చెత్తను మోసుకొచ్చారో, ఏ సమస్యలు మోసుకుంటూ వచ్చారో, ఏ భయాల్ని మోసుకుంటూ వచ్చారో, ఏ వేదన మోసుకుంటూ వచ్చారో చూస్తూ ఉండండి. ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండబోతున్నారు. చాలామంది ఇక్కడే ఉండబోతున్నారు, ఆ పందిరిలో ఉండబోతున్నారు. రేపు ఉదయాన్నే మీకు ఒక వార్త వినబడబోతుందండి. ఇక నీ శత్రు లేడు, ఇక నీ శత్రు లేడు, ఇక నీ శత్రు లేడు అనే మాట వినబడబోతుంది. నీ శత్రుని దేవుడు నిర్మూలపరచడనే మాట వినబడబోతుంది. దేవుని అగ్ని శత్రుక్రియలన్నింటినీ కాల్చబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ వెలపట ఉన్న శత్రువునే కావచ్చు, నీ లోపల ఉన్న శత్రువునే కావచ్చు. కొంత శత్రు బయట ఉండొచ్చు, కొన్ని కార్యాలు నీ లోపలే ఉండొచ్చు. తనకు తానే శత్రు అయిన అన్నట్టు నీలోనే ఒక శత్రు, నీలోనే అష్షూరు యొక్క అనుభవాలు, బెదిరించడాలు, భయపెట్టడాలు, కలవర పెట్టడాలు, హిజ్కియా రాజుని సమాజానికి ఒక చేతగాని వాడిలాగా చూపించడాలు. నమ్మొద్దు, దేవుణ్ణి నమ్మొద్దు, హిజ్కియాని నమ్మొద్దు. చెడు వార్త, దుర్వార్త, చెడ్డ సమాచారం, లెటర్ల మీద లెటర్లు రాసి పంపొచ్చు. చెడు వార్త, దుర్వార్త, వదంతులు పుట్టొచ్చు. హిజ్కియా రాజు ఏం చేశాడు తెలిసిన? తిన్నగా తీసుకెళ్ళి ఆ లేఖలన్నీ కూడా దేవుని సన్నిధిలో, దేవుని మందిలో పరిచి ప్రార్థన చేశాడు. ఒక క్రైస్తవుడు తన సమస్యలో, పోరాటాలు, ప్రియులరా, మానవుల వైపు కాదు చూడవలసింది, పరిశుద్ధ దేవుడు మనకున్నాడు. ఆయనే మన అగ్ని, ఆయనే మనకు వెలుగు, ఆయనే అగ్ని జ్వాలామయమై ఉన్నాడు. ప్రియులరా, ఆయా ప్రాంతాల్లో మనం అడవిని తగలబెట్టే అగ్నిని చూస్తుంటూ ఎక్కడో చిన్న అగ్ని మొదలైందండి, అడవిని తగలబెట్టేసింది. నీ శత్రులు వందల్లో, వేలల్లో, లక్షల్లో, కోట్లలో ఉండని, నీ సమస్యలు వందల్లో, వేలల్లో, కోట్లలో ఉండనివ్వండి. ఈ గుడారాల పండుగల దేవుడు అగ్ని జ్వాలామయమై ఆయన బయలుదేరి రాబోతున్నాడు. నిశ్చయముగా దేవుడు దహించు అగ్నిగా ఆయన యావరణలో సంచరించబోతున్నాడు. దహించు అగ్నిగా సంచరించబోతున్నాడు. సమస్త విధమైన దుష్టక్రియలను దేవుడు లయపరచబోతున్నాడు. చివరి మాట చెప్పి ముగిస్తాను. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. దేవుడు తేమాను నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానుల నుండి వేంచేయుచున్నాడు. ఈ గుడారాల పండుగల దేవుడు, పరిశుద్ధ దేవుడు పారానుల నుండి వేంచేయుచు ఉన్నాడు. పారాను అనే మాటకు అర్థం ఏంటంటే సుందరమైన వాడు. మన దేవుడు ఎవరండి? చెప్పండి, మన దేవుడు ఎవరు? సౌందర్య చెప్పరే. ఈసారి మన పాటల ఆల్బమ్ పేరేం చెప్పండి? చెప్పాలి ఏంటండి పాటల పేరు? సౌందర్య
పూర్ణుడు. ఈ గుడారాల పండుగలో దేవుడు సౌందర్య పూర్ణుడుగా సంచరించబోతున్నాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, చప్పట్లు కొడదాం. ఘనమైన దేవుడిగా, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు పారానుల నుండి బయలుదేరుతున్నాడు. పరిపూర్ణమైన సౌందర్యము గల దేవునిగా ఆయన ఈ ఆవరణం అంతా సంచరించబోతున్నాడు. పరిశుద్ధతే ఆయన అందం, పరిశుద్ధతే ఆయన సౌందర్యం. గౌరవప్రదమైన స్థానంలో ఉన్నవాడు మంచివాడు అని అర్థమిస్తుంది పారాను అనే మాటకి. అందమైన దేవుడిగా, పరిపూర్ణమైన సౌందర్యం గలవాడుగా ఆయన 10,000 మందిలో అతికాంక్షణీయుడిగా, బహు సౌందర్యము కలిగిన వాడుగా, సౌందర్య పూర్ణుడుగా ఆయన ఈ ఆవరణలో సంచరించడమే కాకుండా మీ అందరినీ కూడా దేవుడు పరిపూర్ణమైన సౌందర్యముతో ప్రభు నింపబోతున్నాడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. నీవు ఎలా వచ్చినా ఓకే, వెళ్ళేటప్పుడు మాత్రం చాలా అందంగా వెళ్ళబోతున్నావు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. పర్సనాలిటీ మందంగా ఉండొచ్చేమో కానీ నీ ముఖంలో మాత్రం దేవుడు ఆ దైవత్వం ఉట్టిపడేటట్లుగా మహిమ నీ మీద కుమ్మరించబోతున్నాడు, 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 కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. సౌందర్యం గల వారుగా ప్రభు మిమ్మల్ని మార్చబోతున్నాడు. మంచి దీవెనలతో, స్వభావాలతో ప్రభు మిమ్మల్ని నింపబోతున్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధ దేవుడు. ఎవ్వరు లేవద్దు, ఎవ్వరు లేవద్దు. అలాగే కూర్చోండి, అలాగే కూర్చోండి. మీ కుడి చేతిని యేసు వైపు చాపండి. విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తండి, చేతులెత్తండి. ఆ తర్వాత బైబిల్ సర్దుకోవడం, బ్యాగులు సర్దుకోవడం అవంతా తర్వాత, అది ఎప్పుడున్న పనే. కుడి చేతిని పైకెత్తి మనసారా ప్రార్థన చేసుకుని, నువ్వు పరిశుద్ధ దేవుడు, నువ్వు పరిశుద్ధ దేవుడు. పారానుల నుండి ప్రభు బయలుదేరాడు. సౌందర్యపూర్ణుడుగా అదిగో ఆయన నీ ప్రక్కన సంచరిస్తూ ఉన్నాడు. చేతులెత్తండి, చేతులెత్తండి. పరిశుద్ధుడా పిలవండి, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నన్ను లేవనెత్తమని అడగండి. పరిశుద్ధుడా దహించు అగ్నిగా నా పక్షాన నిలబడండి అని అడగండి. పరిశుద్ధుడా నేను మరణ ద్వారంలో ఉన్నానేమో, నన్ను లేవనెత్తండి. నేను గొర్రెల దొడ్డిలో ఉన్నవాడిని, దీనస్థితిలో బ్రతికిన వాడిని, నన్ను లేవనెత్తండి, నన్ను లేవనెత్తండి. చెప్పండి, కుడి చేతిని పైకెత్తి నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడు, 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 ఎవరు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న దేవుడు ఆయన. నీ దేవుడు పరిశుద్ధుడు. గర్వంగా చెప్పుకో, నా దేవుడు పరిశుద్ధుడని, నా దేవుడు పరిశుద్ధుడని గర్వంగా చెప్పుకో. నీ దేవుని బట్టి అతిశయించి మాట్లాడు. నా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయనలో ఏ పాపం లేదు, ఆయనలో ఏ పాపం లేదు. పరిశుద్ధుడైన దేవుడు నేను ఆరాధిస్తున్నాను. చెప్పండి నోరు తెరిచి, పరిశుద్ధుడా. చెప్పండి నోరు తెరిచి, స్వరం ఎత్తి, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. వినపడాలి మీ స్వరం. పిలవండి, పరిశుద్ధుడా, పిలవండి, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. నీ వంటి దేవుడు లేడు, నన్ను లేవనెత్తండి. పరిశుద్ధుడా నన్ను లేవనెత్తండి. ఈ జగటగల దొంగ ఊపిల నుండి లేవనెత్తండి, నన్ను లేవనెత్తండి. పిలవండి ప్రభుని, పిలవండి, లేవనెత్తండి, నన్ను లేవనెత్తండి. పరిశుద్ధ దేవా మీరే వెలుగై ఉన్నారు, మీ అగ్నిని నా మీద కురిపించండి. శత్రుక్రియలన్నింటినీ లయపరచండి. నాలో ఉన్న శత్రుల్ని, నా చుట్టూ ఉన్న శత్రుల్ని లయపరచండి. ఒకే రాత్రి 1,85,000 మంది శత్రుల్ని హతమార్చిన దేవుడు తన దూతను పంపించి 1,85,000 మంది శత్రుల్ని నిర్మూలపరిచిన దేవుడు. ఆయనకి ఒక్క రాత్రి చాలు, ఒక్క నిమిషం చాలు ఆయనకి. అదిగో పారానుల నుండి బయలుదేరాడు, పారానుల నుండి బయలుదేరాడు నా దేవుడు. పరిపూర్ణమైన సౌందర్యము గలవాడు, సౌందర్య పూర్ణుడు. నీ కన్నులలో ప్రదర్శించబడుతున్నాడు, నీ పక్షాన నిలబడి ఉన్నాడు. ప్రార్థన, ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
అందరూ ప్రార్థన చేసుకోనండి. పరిశుద్ధ దేవుని నామాన్ని ఒప్పుకోనండి. పరిశుద్ధ దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నారు. గుంటలో నుండి లేవనెత్తబోతున్నారు. మరణ ద్వారమున ప్రవేశించకుండా లేవనెత్తబోతున్నారు. పరిశుద్ధ దేవుడు అగ్ని జ్వాలామయముగా మార్చబడబోతున్నారు. సమస్త దోషాన్ని, విరోధముగా లేచిన శత్రు సైన్యాన్ని ఆయన నిర్మూలపరచబోతూ ఉన్నారు. పరిశుద్ధ దేవుడు పరిపూర్ణ సౌందర్యాన్ని ప్రతి ఒక్కరికి కలగజేస్తున్నారు. ఈ రాత్రి మన దేవుడు పరిశుద్ధ దేవుడుగా ప్రత్యక్షపరచబడినందుకు అనేకుల యొక్క దోషాలు, పాపాలన్నిటినీ ఆయన కడిగి వేసినందుకు, పరిశుద్ధులుగా ప్రతి ఒక్కరిని మార్చినందుకు, రెండు చేతుల పైకెత్తి చేతులు ఊపుతూ అందరూ స్తోత్రము యేసయ్యా అని చెప్పండి. యేసు నామం పరిశుద్ధమైన నామం, పరిశుద్ధమైన నామం, పరిశుద్ధమైనటువంటి నామం. అలాగే చేతుల పైకెత్తండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ గుడారాల పండుగ 2వ రాత్రి మీ సేవకులను మీ పక్షముగా నిలుపుకొని ప్రజలకు అవసరమైనటువంటి మాటలు, ప్రాముఖ్యంగా మిమ్ములు మీరు ప్రత్యక్షపరుచుకున్నందుకు స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతున్నటువంటి మా పరలోకపు తండ్రి, మీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మీ పరిశుద్ధత ప్రతి ఒక్కరూ ధరించుకున్నట్లు, ప్రతి ఒక్కరి పెదవులు పవిత్రపరచబడాలని, మలిన వస్త్రం తీసివేయబడాలని, పరిశుద్ధమైనటువంటి మీ స్వరాన్ని మీ ప్రజలు వినాలని మీరు కోరుకొని ఈ రాత్రి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ప్రజలలో జరిగించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. పరిశుద్ధుడు అయినటువంటి మీరు ప్రజల పరిశుద్ధపరుస్తారని, ప్రాముఖ్యంగా నా తండ్రి, మీరు భయంకరమైనటువంటి గుంటలో నుండి, పాప శాపాలలో నుండి లేవనెత్తే దేవుడుగా ఉన్నారని మీరు సెలవిచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఈ రాత్రి మీ వైపు చేతులెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరూ యేసు నామములో లేవనెత్తబడుదురుగాక. ఎందరో దారి తప్పి తిరుగుచున్నటువంటి వారిని, పడిపోయిన వారిని లేవనెత్తిన దేవుడు, భయంకరమైనటువంటి దీనస్థితి నుంచి లేవనెత్తి క్షేమాన్ని కలుగజేసిన దేవుడు, మరణ ద్వారమున ప్రవేశించకుండా లేవనెత్తే పరిశుద్ధ దేవా మీకు స్తోత్రం. అంత మాత్రమే కాదు తండ్రి, ఈరోజు వరకు ఇంకా ప్రజల జీవితంలో ఏదో ఒక సాతాను యొక్క శత్రుత్వము చేత లోపట బయట విరోధమైనటువంటి కార్యక్రమాల చేత నడిపించబడుతూ ఉండగా, పరిశుద్ధ దేవ అగ్ని జ్వాలామయముగా ఈ రాత్రి మీరు ప్రత్యక్షపరుచుకున్నందుకై మీకు స్తోత్రాలు. ప్రతి ముండ్ల పొదలు, బలరకాశి చెట్లు యేసు నామములో కాల్చివేయబడునుగాక. మీ ప్రజలు ఒక జ్వాలామయముగా మార్చబడినట్లు కృప చూపండి. పరిశుద్ధమైనటువంటి దేవ, మీరు పరిపూర్ణ సౌందర్యము కలిగిన దేవుడు నాయనా. ఈ రాత్రి ప్రతి ఒక్కరి ప్రాణ, ఆత్మ, దేహములు సంపూర్ణమైనటువంటి పరిశుద్ధముగా తీర్చబడినట్లు మీరు సహాయం దయచేయండి. ఈ వాక్యం అంతటినీ
ప్రకటించినటువంటి మీ సేవకుల్ని మరింతగా బలపరిచి అభిషేకించి వాడుకొని మాటలన్నింటినీ అందరి హృదయములలో స్థిరపరిచి ఈ మాటల యొక్క ప్రతిఫలాలు ప్రయోజనాలు ప్రతి ఒక్కరూ అనుభవించినట్లు సహాయం దయచేయండి. ముందున్న సమయం అంతటిని కూడా మీ నామ మహిమ నిమిత్తమై వినియోగపరుచుకోనమని, సర్వ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరు చెప్పండి, చేతుల పైకెత్తి గట్టిగా ఆమేన్.